నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ 2024 జనరల్ ఎలక్షన్ల తర్వాత బాగా ఊహించుకున్నట్టుంది. ఈసారి 10 సంవత్సరాల పాలన చూసి మోడీ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని చెప్పి కాంగ్రెస్ ఎలియన్స్ ఎక్కువ శాతం మంది అధికారంలోకి వస్తామనుకున్నారు. లేదా ఎన్డీఏకి పూర్తిగా మెజార్టీ రాదు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనుకున్నారు. రోజు రోజుకి ఎన్డీఏ బలపడుతోంది. రాబోయే రోజుల్లో కూడా మనం ఎన్డీఏ 300 మార్కు దాటిపోతుందన్న తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఎన్సీపీఎస్ రెండు వర్గాలు కూడా మర్జ్ అవుతున్నాయి. ఎన్డీఏలోకి మద్దతుగా తెలపోతుంది. ఎన్డీఏ మార్క్ 300 మార్క్ టచ్ అవ్వబోతుందని తెలుస్తుంది మనకి. జూలై 21 నుంచి లోక్సభ సెషన్స్ ఉన్నాయి. ఆ సెషన్స్లో మనం చూడబోతున్నాం. ఇది ఎలాగైనా కోలగొట్టాలి. విష ప్రచారం ఏ రకంగా అయినా కూడా టార్గెట్ మోడీ. వాళ్ళకి తెలుసు మోడీ హవాని తగ్గిస్తే బీజేపీలో తర్వాత అంత చరిస్మాటిక్ నాయకుడు లేడు. నెమ్మదిగా ఒక చిన్న దెబ్బ కొట్టాలి అనుకుంటే ఇంకా ప్రతి నెల ఒక్కొక్క అబద్ధపు ప్రచారం సోషల్ మీడియాలోన లేదా బయట ప్రెస్ మీట్ల ద్వారా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సంవత్సర పాలన అయిపోయింది. మోడీ 3 ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా మోడీ క్రేజ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఆపరేషన్ సింధూర్ దాకా అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఇప్పుడు ఇంకొక వెపన్ చివరిగా ట్రై చేద్దాము అని చెప్పి G7 సమ్మిట్ గురించి జయరాం రమేష్ మాట్లాడుతూ అసలు మోడీ ప్రభుత్వం రాకముందు మాకు యూపీఏ 1 and 2లో ఎక్కడా కూడా అన్ఇంటరప్టెడ్గా G7కి ఇన్విటేషన్స్ అందుతూనే ఉన్నాయి. కంటిన్యూగా మాకు వరుసగా భారతదేశం ఆ సమ్మిట్లో పాల్గొంటూనే ఉంది. మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వానికి కెనడా నుంచి ఆహ్వానం అందలేదు. మా ప్రభుత్వంలో ఎప్పుడు అలా జరగలేదు అంటూ కూడా ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఒక యూత్ 18 నుంచి 25 లేదా కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్కి టార్గెట్గా ఒక్కొక్క విషబీజం నాటడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి గతం తెలియదు. ఇప్పుడు మనం తెర మీదకి ఏం చెప్పినా కూడా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుందని. 2014 ముందు తీసుకుంటే G7ని G8 అనేవాళ్ళు. క్లియర్గా మనం చెప్పచ్చు అసలు అంతకుముందు ఏం జరిగింది, దాన్ని మోడీ అసలు ఎట్లా రివైవ్ చేసి ఎట్లా బ్యాక్కి తీసుకొచ్చారనేది. ఈ రెండు వాజ్పేయి డిప్లొమాటిక్ విన్ వల్లనే అసలు మనకి ఆ G8 ఇప్పుడు G7 అంతకుముందు G8 అనేవాళ్ళు అసలు దానిలోకి ఎంట్రీ 2003లో మొట్టమొదటిసారిగా మనకి ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి G8కి ఇన్వైట్ కాబడ్డ ప్రధానమంత్రి ఎవరైనా భారతదేశం నుంచి ఉన్నారు అంటే వాజ్పేయి టైంలో వాజ్పేయి 2003లో. అదేదో కూడా ఆషామాషిగా వచ్చేసింది కాదు. 1999 నుంచి 2003 దాకా లక్ ఆయన హార్డ్ ఎర్న్డ్ డిప్లొమాటిక్ రెస్పెక్ట్ వాజ్పేయికి ఉన్న దాని మీద మొట్టమొదటిసారి ఆ సమ్మిట్కి మొట్టమొదట ప్రధానమంత్రి భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న వ్యక్తి వాజ్పేయి. ఆయన తర్వాత ఏం జరిగింది, ఆ 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చింది. యూపీఏ 1 టైంలో ఈ వాజ్పేయి మొమెంటం రన్ అయింది. మన్మోహన్ సింగ్ 5 సార్లు G8 సమ్మిట్కి 2005 నుంచి 2009 దాకా అటెండ్ అయ్యారు. ఇదంతా కూడా వాజ్పేయి గారి లెగసీ వల్లే రన్ అయింది. దాని తర్వాత 2010 నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. యూపీఏ 2 2010 నుంచి 2014 దాకా అసలు G8 గెస్ట్ లిస్టుల్లోంచే భారతదేశాన్ని పూర్తిగా తీసేశారు. 2010లో కెనడాలో జరిగింది, ఇండియాని పిలవలేదు. 11 ఫ్రాన్స్లో జరిగింది. 2011లో ఇండియాకి బాగా క్లోజ్ డిప్లొమాటిక్ అయినా కూడా ఎక్కడా కూడా ఇన్విటేషన్ లేదు. 2012లో యుఎస్లో జరిగింది, అక్కడ కూడా ఇండియాని ఇన్వైట్ చేయలేదు. 2013 యూకేలో జరిగింది, అక్కడ కూడా పిలవలేదు. కారణాలు చూస్తే మనం ఒకసారి 2003లో 99 నుంచి 2003 వాజ్పేయి ఆయన డిప్లొమాటిక్ దీన్ని చూసి లెగసీ అంతా కూడా ఎలా ఇన్వైట్ చేశారో 2004 నుంచి 2009 దాకా యూపీఏ 1 రూల్ చూశాక ఆ తర్వాత ఎందుకు పిలవలేదు అని చూస్తే మనం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. డొమెస్టిక్ క్రెడిబిలిటీ అంతా కొలాప్స్ అయిపోయింది. యూపీఏ 1 టైంలో కరప్షన్స్, స్కాండల్స్, అట్లాగే గ్రోత్ స్లో అయింది. గవర్నెన్స్ ప్యారలైజ్ అయింది. ఫారిన్ పాలసీ ఇదంతా కూడా ఇండెసివ్ అయింది.
ఇండియా గ్లోబల్గా ఎపీల్ లూజ్ చేసుకుంది. సో అప్పటి నుంచి G7 దానికి పిలవటం మానేశారు. ఆ తర్వాత 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక అప్పటిదాకా ఇండియాని ఫ్రెజైల్ 5 ఎకానమీస్లో ట్యాగే ఉంది UPI 2 వలన. 2014 నుంచి 19 దాకా ఆ ఫ్రెజైల్ 5లోంచి ఎకానమీస్లోంచి భారతదేశాన్ని ఆ లిస్టులోంచి తీయటానికి ఎన్డీఏ ప్రభుత్వం 14 నుంచి 19 బాగా కష్టపడింది. ఎకానమీ రివైవ్ అయింది మోడీ లీడర్షిప్లో. తర్వాత నెమ్మదిగా భారతదేశాన్ని మళ్ళీ G7 సమ్మిట్కి పిలవటం మొదలుపెట్టారు. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని G7 సమ్మిట్ ఫ్రాన్స్లో జరుగుతుంది, రావాల్సిందిగా ఆహ్వానం పంపించారు. సో మళ్ళీ కంబ్యాక్ G7 కంబ్యాక్ 2019లో ఇండియా మళ్ళీ మ్యాక్రాన్ పిలిచినందుకు మోడీని అక్కడి నుంచి 6 సార్లు ఇన్విటేషన్స్ అందింది భారత్కి. భారతదేశం 5 సార్లు అటెండ్ అయింది ఈ సమ్మిట్స్ని. ఎందుకంటే 2020లో క్యాన్సిల్ అయింది కోవిడ్ వలన. సో ఈ రకంగా UPI 2లో జీరో ఇన్విటేషన్స్ తీసుకొచ్చిన దాన్ని, పడిపోయిన దాన్ని డిప్లొమాటిక్గా మళ్ళీ రీఎంట్రీ G7లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీయే. సో ఇవన్నీ చెప్పరు జయరాం రమేష్. మోడీ ప్రభుత్వం ముందు కంటిన్యూగా అన్ఇంటరప్టెడ్గా G7 నుంచి మాకు ఆహ్వానాలు అందినాయి అని చెప్తూనే మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 2010 నుంచి 14 దాకా ఎక్కడా కూడా ఇన్విటేషన్ లేదు భారతదేశానికి. ఎందుకంటే UPI 1 రూల్లో వాళ్ళు చేసినవన్నీ కూడా ప్రపంచం గమనించింది, ఇన్విటేషన్ లిస్టులోంచి తీసివేయింది. 14 నుంచి 19 ఎన్డీఏ మోడీ ప్రధానమంత్రిగా ఆ పరిపాలన చూసి ఎకానమీ రివైవ్ అయ్యాక మళ్ళీ ఆహ్వానం పంపటాలు మొదలుపెట్టింది. ప్రస్తుతానికి కెనడా నుంచి రాలేదంటున్నారు. కెనడాకి భారతదేశానికి లింక్స్ ఎట్లా ఉన్నాయో బాగా తెలుసు, అందరికీ తెలిసిందే. ఖలిస్తాన్ని పెంచి పోషిస్తోంది కెనడా మీద. కెనడాకి భారత్కి మధ్యలో చాలా విషయాల్లో విభేదాలు వచ్చినాయి, అందరికీ తెలిసిందే కారణాలు. దానివల్లే ప్రస్తుతం అక్కడి నుంచి ఇన్విటేషన్ లేదు తప్ప 2019 నుంచి 6 సార్లు ఇన్విటేషన్ అందుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే. అసలు ఈ సమ్మిట్లోకి తీసుకురావడానికి భారతదేశాన్ని ఫస్ట్ టైం ఇన్విటేషన్ అందుకున్న ప్రధానమంత్రి కూడా వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వం, అప్పుడు కూడా 2003. సో ఈ విషయంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీని లేని లేదా ఎన్డీఏని వేలు పెట్టడానికి చూపెట్టడానికి ఎక్కడ ఇంత మాత్రం అర్హత కూడా లేదన్నది జయరాం రమేష్ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.